ISN9 న్యూస్ కి స్వాగతం. జగ్గైపేట పట్టణంలోని పెద్దరామలయం సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల సభలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అన్నారు. తల్లిపాలతో బిడ్డ ఎదుగుదలకు ఆరోగ్యానికి మంచి పోషణ లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గర్భిణులకు, బాలింతలకు, బాలికలకు ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గొట్టె నాగరాజు, సంగీపు బుజ్జిబాబు మరియు అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం చేసేది ఎందుకంటే గతంలో ఎక్కువ మంది మదర్ ఫీడింగ్ ఉండేది. రకరకాల కారణాల వల్ల అవగాహన లేకపోవడం వల్ల మదర్ ఫీడింగ్ తగ్గడం, దానివల్ల జరిగే నష్టాలు ఏంది డాక్టర్ గారు కానీ CDP ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లల యొక్క ఇమ్యూనిటీ అనేది అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి చాలా తగ్గుతుంది. అంటే ఎక్కువసారి మెనీ టైమ్స్ జ్వరం రావడం కానీ, లేదా జలుబు దగ్గర రావడం కానీ, లేదా మోషన్స్ అవ్వడం కానీ ఊరికే డాక్టర్ దగ్గర ఉంటూ ఉండాలి. ఎవరైతే మదర్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళకి హెల్తీగా ఉంటారని చెప్పి డాక్టర్ చెప్పినా, CDPO చెప్పినా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినా సరే మదర్ ఫీడింగ్ తీసే పిల్లలు మాత్రం చాలా చక్కగా హెల్తీగా ఉంటారని చెప్పి, దాంతోపాటు గ్రోత్ కూడా బాగుంటుంది. పిల్లల ఎదుగుదల మదర్ ఫీడింగ్కి అదేవిధంగా మామూలు పాలు పెట్టడానికి చాలా గ్రోత్లో తేడా ఉంటుంది చెప్పి కూడా మరి వరల్డ్ హెల్త్ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనివల్ల బేబీకే కాకుండా మదర్ కూడా చాలా ఉపయోగం అని చెప్పి ఇంత డాక్టర్ చెప్పినప్పుడు అది కూడా అవగాహన కావాలి. ఎందుకంటే చాలామంది తెలియక మదర్కి కూడా చాలా ఉపయోగం ఉండే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రత్యేక అంగన్వాడీ సెంటర్ ద్వారా పెట్టడం అంటే ప్రతి సెంటర్లో కూడా ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారు, ఎవరు బాలింతలు ఉన్నారో అన్నీ కూడా వాళ్ళ దగ్గర సర్వే ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మీ ఏరియాలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా మోటివేట్ చేసి వాళ్ళు పదే చెప్పినప్పుడు తప్పకుండా ఈరోజు ఎవరైనా సరే మార్పు తీసుకొస్తారు. ఆ విధంగా అందరూ బాధ్యతగా తీసుకొని ఇటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి హెల్దీ సమాజం ఏర్పాటు చేయడం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మా వంతు ఎవరు కావాలంటే ప్రభుత్వ పరం కావచ్చు, ఇంకేమైనా అవసరమైతే హెల్త్ విషయంలో ఇక్కడ హాస్పిటల్ లేక విజయవాడ హాస్పిటల్ రెఫర్ చేయాలని రెఫర్ చేసి ఇక్కడ కావాల్సిన పూర్తిగా కోఆపరేట్ చేస్తాం. మీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెంటర్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ ప్రత్యేకంగా దీని మీద మానిటరింగ్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.